పితా పుత్ర పరిశుద్ధాత్మకు స్తుతులు. దేవుని పరిశుద్ధ స్వరాన్ని ఆలకించి ప్రతిరోజు జపమాలను జపిస్తున్నటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక. పునీత డొమినిక్ ఇతనికే మరియ తల్లి జపమాలను ఇచ్చి జపమాల భక్తిని ప్రోత్సహించమని చెప్పింది. అతని జీవితంలో జరిగింది. డొమినిక్ గారు ఒకరోజు రాత్రి తన గదిలో ఇలానే బైబిల్ గ్రంథం, పెన్ను, పేపరు పెట్టుకొని, అంటే ఆ రోజుల్లో పెన్నులు లేవనుకోండి, క్వెయిల్ అంటే పక్షి ఈకలతో రాసేవారు కదా. అయితే అలా రాస్తున్న క్రమంలో ఒక గదిలో కూర్చుని ఒక వేదాంత గ్రంథాన్ని రాస్తున్నారంట. డొమినిక్ గారు చదువుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ గదిలో వింత వింత శబ్దాలు, మధ్యలో రాస్తున్నటువంటి ఆ యొక్క పెన్నులో సిరా అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి క్రొవ్వొత్తు పెట్టుకొని రాస్తూ ఉంటే గాలి వీచి క్రొవ్వొత్తు ఆగిపోవడం, ఏంటో రకరకాల డిస్టర్బెన్స్లు అండి. ఇది చదువుతున్నప్పుడు నాకు కూడా, మేము ఉండి ఈ కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటే, అప్పుడెప్పుడో డొమినిక్ గారికి ఆటంకపరిచినటువంటి సైతాను శక్తులు నేటికి కూడా నా ఓటి గురువుల్ని ఎంతో ఆటంకపరుస్తూ ఉంటాయి. ఇలా కార్యక్రమం మొదలు పెడతామా అండి, కరెంట్ పోద్ది. పోనీ జనరేటర్ ఆన్ చేసి చేస్తామా అనుకుంటామా, జనరేటర్లో అక్కడ ఏదో జామ్ అయిపోయి జనరేటర్ పనిచేయడం మానేస్తుంది ఒక్కొక్కసారి. ఇలా ప్రార్థన చేస్తామా, ఎక్కడో ఏదో ఒక నాయిస్ డిస్టర్బెన్సెస్. సరే, నా ఊసి వదిలిపెట్టండి, చరిత్రలో జరిగింది మనం విందాం. అయితే డొమినిక్ గారు ఒకరోజు రాత్రి ఇలానే చదువుకుంటూ ఉంటుంటే వింత వింత శబ్దాలు, ఏవేవో ఆటంకాలు, ఏవేవో డిస్టర్బెన్స్ వస్తున్నాయంట. అయితే ఇన్ని ఆటంకాలు వస్తున్న డొమినిక్ గారు తన పనిని మాత్రం అలా ఆపకుండా చేసుకుంటూనే పోతున్నారు. అయితే ఈలోగా ఆ చీకటి గదిలోనికి సైతానుడు ఒక కోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడంట. కోతి రూపంలో ప్రత్యక్షమై డొమినిక్ గారిని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ, కోతి చేష్టలతో అరవడాలు, గెంతడాలు. కోతి చేష్టలు మీకు తెలుసు కదా. ఇలా రకరకాలుగా అక్కడ వెలుగుతున్నటువంటి క్యాండిల్ని ఉఫ్ అని ఆర్పేయడం, ఇవన్నీ కోతి చేష్టలు చేస్తూ ఉందంట సైతానుడు కోతి రూపంలో, చిన్న కోతి రూపంలో గెంతుతూ. ఇది చూసిన డొమినిక్ గారు అనేక సార్లు ఆ కోతిని గద్దించారు, సైతానుని గద్దించారు. ఆ కోతి ఆగకపోగా దాని కోతి చేష్టలు మరింత ఎక్కువైపోతూ ఆటంకపరుస్తుంటే, చివరికి డొమినిక్ గారు పక్కనే ఉన్నటువంటి జపదండను తీసుకొని ఆ సైతాను రూపంలో ఉన్న కోతికి చూపిస్తూ ఇలా అన్నారంట, ఇక చాలు, నన్నెంతవరకు ఆటంకపరిచావు, ఇక చాలు, నా పని పూర్తయ్యే వరకు నువ్వు ఆర్పేస్తూ ఉన్నటువంటి ఈ క్యాండిల్ని నువ్వే పట్టుకొని నాకు వెలుగు చూపించాలన్నారంట జపమాల పట్టుకొని. ఇక చాలు, ఆపే నీ కోతి చేష్టలు, ఎంతవరకు నన్ను ఆటంకపరిచావు, వెలుగుతున్న క్రొవ్వొత్తు ఆర్పిస్తూ ఉన్నావు, నువ్వేం చేస్తావో తెలుసా, జపమాల పట్టుకొని చెప్తున్నారు కోతితో. నా పని పూర్తయ్యే వరకు ఆ క్రొవ్వొత్తిని నువ్వే పట్టుకొని ఉండని చెప్పగానే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ కోతి కొన్ని గంటల పాటు ఆ మూలన అలాగే సైలెంట్గా కూర్చుండిపోయి ఒక బుద్ధిమంతురాల్లాగా అలానే మూలన బుద్ధిగా కూర్చుని క్రొవ్వొత్తి పట్టుకొని, ఆయన పని అయిపోయినంత వరకు పాపం ఆ క్రొవ్వొత్తు నుండి ఆ వ్యాక్స్ కారుతూనే ఉంది. ఆ క్రొవ్వంతా కరిగి చువుక్కుమంటున్న మారు మాట మాట్లాడకుండా అలానే పని అయిపోయినంత వరకు అలానే కదలక మెదలక ఉందంట. డొమినిక్ గారి జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క చిన్న లెజెండరీ స్టోరీని మనకు సిరీసభ అందిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో ఒక పని ఆరంభిస్తాం, ఏవేవో కోతి చేష్టలు చేసే మనుషులు, గెంతడాలు, అరుపులు వేయడాలు, కేకలు వేయడాలు, ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారండి. సైతానుడు కోతి రూపంలో వచ్చినట్లుగా సైతానుడికి ఒక రూపం, ఒక వేషం లేదు. ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. డొమినిక్ గారు జపమాల పట్టుకొని కోతి రూపంలో ఉన్నటువంటి సైతానును కదలక మెదలక బెదరక కూర్చోమంటే బుద్ధిగా కూర్చుంది కోతి. నేను ఇదే అంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా మనం ఇబ్బంది పడతా ఉంటాం. అరే, నా బిడ్డలకి, నా కడుపున పుట్టిన పిల్లలకి కుదురుగా లేరు. నీ బిడ్డల్ని ఎక్కడ కూర్చోబెట్టాలంటే అక్కడ కూర్చోవాలంటే భక్తితో, కన్నీటితో జపమాల ప్రార్థన చేయండి.
నాబోటి తోటి సేవకులారా, ఒకవేళ సంఘస్థులు కోరహులాగా తిరగబడే స్వభావంలో ఉన్నారేమో, కోతి చేష్టలు చేసుకుంటూ ఆటంకపరుస్తున్నారేమో, వారి కోసం నోరు పారేసుకోకుండా డొమినిక్ గారి వలె జపమాల ప్రార్థన చేద్దాం. ఆటంకపరిచే వారిని ఆశీర్వాదకులుగా దేవుడు మారుస్తాడు. జపమాల చెప్పేవారి చేత దేవుడు ఇచ్చినటువంటి ఆయుధము జపమాల. ఇది ఒక ఖడ్గం. ఈ జపమాలే ఒక జయమాల అన్న సంగతి గుర్తించుకుంటూ మనము సైతము దేవుడిచ్చినటువంటి ఈ ఆయుధాన్ని, మరియ తల్లి మనకిచ్చినటువంటి ఈ ఆయుధాన్ని మనము చేతబూని మన మెడలో ధరించుకోవడం మాత్రమే కాదు, ధరించిన దాన్ని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా అనేక దురాత్మల నుంచి దేవాది దేవుడు మనలను, మన కుటుంబాన్ని, ఏ వ్యవస్థలైతే, ఏ ప్రభుత్వాలైతే పాడైపోతున్నాయని మనం భావిస్తున్నామో ఆ వ్యవస్థల నుంచి, ప్రభుత్వాల నుంచి, ఆ సంఘాల నుంచి దేవాది దేవుడు సైతాను శక్తులను పారద్రోలి మనకు, మన కుటుంబానికి విమోచన ప్రసాదింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక.